హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, కొంచెం స్పీడ్లోనే పెట్టుకొని చూడండి. ఈ వీడియో ఏంటంటే శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ వెనక ఏమైనా కుట్ర ఉందా, ఏం కుట్ర జరిగింది, ఎందుకు ఎలిమినేట్ చేశారు, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, హౌస్ మేట్స్ అందరూ మూకుమ్మడి దాడి చేసి ఆయనకి దండ లేకుండా వేరే పర్సన్, అన్ఫిట్ పర్సన్, యాజ్ ఆఫ్ నౌ ఆయనతో కంపేర్ చేస్తే ఈయనకి అన్ఫిట్ అనుకున్న పర్సన్ ఆదిత్య గారికి ఎందుకు మూకుమ్మడిగా దండలేశారు. తట్టు ఆ దండలేసి దాంట్లో వాళ్ళు చెప్పిన రీజన్ ఏం తెలుసా? హంగర్ హంగర్ హంగర్. హంగర్ అంటే ఏంది? తింటాడా ఏంట ఎక్కువ? అయినా అంత హంగర్ ఏం కనిపించలేదు ఆడియన్స్కి, ఏం కనిపించలే. అయినా అంత హంగర్ అని చెప్పి ఒకే రీజన్స్ చెప్పి ఎందుకు వేశారు నామినేషన్స్ రీజన్స్, అదే ఆ దండలేసేటప్పుడు ఎందుకు ఆ రీజన్స్ చెప్పారు అనేది క్లియర్గా చెప్తూ, దాంతోపాటుగా బజ్ చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను శేఖర్ భాషా గారివి. ఆ బజ్లో సూపర్ 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 బజ్ ఇది. ఈ బజ్ ఇంతకుముందు సీజన్స్ అన్నీ కలిపినా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. ఎందుకంటే చెప్తాను, శివాజీ గారిది వాళ్ళ కొడుకు వచ్చి డాక్టర్ రూమ్లో డాక్టర్ లాగా యాక్ట్ చేసినప్పుడు ఆ రోజు గూస్ బంప్స్ ఎలాగైతే వచ్చాయో మొత్తం తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆ మ్యూజిక్ వాడిన విధానం, వాళ్ళ కొడుకు యాక్ట్ చేసిన విధానం, ఆయన ఎమోషనల్ అయిన విధానం, అలాంటి ఎపిసోడ్ ఇది. బజ్లో అంత హై ఇస్తుంది మనకి, చూసిన తర్వాత అంత హై ఇస్తుంది. ఆ హై ఇచ్చే మూమెంట్ ఏంటి, అది ఎలా జరిగింది, ఏం మాట్లాడు, వెరీ కాంట్రవర్షియల్ పాయింట్స్ కూడా తీశాడు. అది ఆయన తీసే మైండ్ సెట్ కాదు, కానీ అంత కాంట్రవర్షియల్ పాయింట్స్ని సున్నితంగా టచ్ చేయనట్టుగా చెబుతూనే మనలోకి ఎక్కిచ్చేసాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు, దాంతోపాటుగా క్లియర్గా చెప్తున్నాను, బిగ్ బాస్కి శేఖర్ భాషా సెట్ గారు క్లియర్గా చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 8లో ఆయన రీఎంట్రీ ఉండడం అనేది చాలా చాలా కష్టం. ఉండదని నేను అనుకుంటున్నాను, ఉండదు కూడా మోస్ట్లీ. అది ఎందుకు ఏంటి అనేది మనస్ఫూర్తిగా ఖరాకండి, ఎవడ ఫీల్ అయినా ఎవరు పట్టించుకుని నాకు అనిపించింది పాయింట్స్ అన్ని క్లియర్గా చెప్పేస్తాను. అది కాంట్రవర్షియల్ అయినా పర్లేదు, వీడియో నాకు అనిపించినట్టు చెప్తాను. ఇదేమో ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఈ ట్యాబు ఉత్తర ట్యాబు. ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ బజ్ గురించి మాట్లాడి, ఆ తర్వాత ఆ కుట్ర ఏంటి, ఆ తర్వాత ఆయన రీఎంట్రీ పరిస్థితి ఎందుకు లేదు, ఎందుకు బిగ్ బాస్కి సెట్ కాడు అని అన్నది అన్నీ చూసి అన్నీ తెలుసుకొని అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడుతున్నాను. మీకు వీడియో మొత్తం చూస్తేనే క్లారిటీ వస్తుంది, చూడండి. మీ ఒపీనియన్స్ కూడా క్లియర్గా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఒపీనియన్స్ని, ఓకేనా? అయ్యో ఇదేంది ఆడుకోపోతా ఉంది ఇదే. ఫస్ట్ బజ్లో అర్జున్ బజ్ హోస్టింగ్ అయితే బాగానే చేస్తున్నారు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అర్జున్ గారిది. నేనేమంటున్నానంటే, అంటే పెద్దగా సెట్ కాదేమో, ఆయన లో వాయిస్లో మాట్లాడుతుంటారు, యాక్చువల్గా కొంచెం నీరసంగా ఉన్నట్టుగా ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఆయన ఇంటర్వ్యూస్, ఆయన్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తేనే ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించరు. అలాంటిది ఆయన ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఓకే గుడ్, ఆయన సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోయినప్పటికి కూడా గుడ్ హోస్టింగ్ అనే చెప్పాలి. అది ఎలాంటి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఏం ఆన్సర్ చేశారో చెప్తాను. ఇది చూడండి. ఫస్ట్ వచ్చి ఇంట్రో, ఆయన డ్రెస్సింగ్, ఆయన ఒక హోస్ట్కి యాప్ట్ అయ్యే డ్రెస్సింగ్తో పర్ఫెక్ట్ యాప్ట్ అంతే. ఆ మనిషి కట్అవుట్, అందం అంతా బాగుంటాడు అర్జున్ గారు. సో ఆయన బజ్ హోస్ట్ చేసింది ఇదే ఫస్ట్ వీడియో చూడడం. బేబాక చూడాలి అనిపించలే, అంత విషయం లేదు కాబట్టి ఆ బజ్ ఆ వీడియోకి అంత హైప్ రాలా. నేను హైప్ వచ్చింది కూడా చూడాలనిపించింది. ఇంట్రో రాగానే ఈయన లెక్కలో బన్నుని గరం చేస్తే బంగారం అవుతుంది, కానీ ఈయనకు తెలియలేదేమో హౌస్ మేట్స్ గరం అయితే ఇక్కడికి వచ్చాడు అని మంచి లైన్లు చెప్పారు. తర్వాత ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, కానీ హౌస్ మేట్స్ ఒక్కసారి అందరూ కలిసి తోసేస్తారు బయటికి. ఇలా 2 ఇంట్రో డైలాగులు చెప్పేసి శేఖర్ భాషా గారు రండి అనేసి హాట్ సీట్లో కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఈ శేఖర్ భాషా గారు బిగ్ బాస్కి సెట్ గారు అనేది ఇక్కడి నుంచి మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఏం సెట్ గాడు, ఏం ఛాన్సే లేదేనా అని. దాంతోపాటుగా జెన్యూన్ పర్సనాలిటీ అని కూడా అర్థమవుతుంటుంది. అన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అర్జున్ ఎలా ఉంది ఆ సర్ప్రైజ్, బాబు పుట్టాడు అనేది తెలుసుకున్న అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఆ సర్ప్రైజ్ ఎలా ఉంది అంటే? ప్లస్ సర్ప్రైజ్ కంటే కూడా గుడ్ బ్యాడ్ 2 ఒకేసారి వచ్చాయి కదా, అది ఎలా అనిపించింది మీకు అని మంచి క్వశ్చన్ అడిగితే, దానికి శేఖర్ భాషా గారి ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుంది అనేది, అంటే ఆ ముందే ఆలోచించుకుంటారా లేకపోతే స్పాట్లో చెప్తారా తెలీదు. ఆలోచించుకొని చెప్పినా గ్రేటే, స్పాట్లో చెబితే ఇంకా గ్రేటు. ఒకసారి రాజమౌళి గారు అంటారు, రామాయణ మహాభారతాలు జరిగి ఉండుంటే గ్రేటు, జరగకుండా ఎవరైనా రాసి ఉండుంటే ఇంకా గ్రేట్ అని. అట్లాగా ఆయన ఆలోచించుకొని చెప్పకుండా స్పాట్లో చెప్తే ఇంకా గ్రేటు. ఏమని చెప్తారు తెలుసా? మీరు భాషా గారు ఏమంటారంటే, అర్జున్ గారు మీరు నర్తనశాల సినిమా చూసారా?
చూశాను. దాంట్లో అర్జునుడికి శాపం ఇస్తుంది మేనక. ఆయనకి అది వరం అయిపోద్ది, శాపమే వరం అయిపోద్ది. ఇక్కడ కూడా నాకు నా ఎలిమినేషన్ అనేది శాపం లాంటిది, కానీ నా కొడుకుని చూడడం అనేది వరం లాంటిది. సో ఈ శాపమే వరంలాగా మారింది అనేది స్పాంటేనియస్గా చెప్పిన విధానం టూ గుడ్ అంతే. ఆ తర్వాత అర్జున్ బాబు పుట్టాడు అనే హ్యాపీనెస్, ఇది కూడా చెప్పాడు ఆయన. బాబు పుట్టాడు అనే హ్యాపీనెస్ ఇంతుంటే ఎలిమినేషన్ అనే హ్యాపీనెస్ బాధ ఇంత ఉంది అంతే. సో దాన్ని ఢీ కొట్టలేదు, స్టిల్ హ్యాపీగా ఉన్నాను అనే సెన్స్లో చెప్పాడు. తర్వాత సరికి మీరు ఇంకొక మాట అన్నాడు, మీకు తెలుసా శేఖర్ గారు, అర్జున్ లాస్ట్ టైం నాకు ప్రెగ్నెన్సీ ఉండింది మా వైఫ్, ఆ టైంలో నేను హౌస్లో ఉన్నాను, టాప్ 5 దాకా ఉన్నాను, లాస్ట్ దాకా ఉన్నాను, ఆ తర్వాత వచ్చిన తర్వాత 1 monthకి డెలివరీ అయింది మా వైఫ్ అని చెప్పగానే, వారే స్వామి దండం అబ్బా మీకు, ఎలా ఉన్నారు స్వామి ఆ హౌస్లో, మామూలు పేషెంట్స్ ఉండకూడదు ఆ హౌస్లో ఉండడం అంటే చిన్న విషయం, అలాంటిది నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్న అమ్మాయిని పెట్టుకొని అన్ని రోజులు ఉన్నావంటే నువ్వు గ్రేట్ స్వామి, మీలాంటి వాళ్ళందరూ గ్రేట్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, దండం స్వామి మీ అందరికి దండం పెట్టాలా నాయన అనేసి అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 daysలోనే ఇది మీరందరూ దండం పెట్టాలరా, నెక్స్ట్ లెవెల్ పేషెంట్స్ ఉండాలి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళకి, గ్రేట్ అనేసి అనుకున్నాను. తర్వాత కానీ హ్యాపీగానే ఉంది. వెళ్ళామా, దడదడలు ఆడిచ్చేసామా, ప్రేక్షకుల మనసులు దోచేసామా, వచ్చేసామా పాజిటివ్గా, అంతే. నాకు అది ఆ ఫీల్ ఉంది చాలు, నేనైతే హ్యాపీ అన్నట్టుగా అనిపించింది. కానీ ఏదో మూలలో హ్యాపీగా ఉందని చెప్తున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానంలో ఆయనకి హ్యాపీగా ఉండుంటే బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్లో రీఎంట్రీకి నేను ఓకే అని చెప్పారు, ఈ రీఎంట్రీకి వెళ్ళడానికి ఓకే అంటున్నారు. దానికి సింక్ అవ్వట్లా, అది ఎందుకు మాట మార్చారా, ఎందుకు ఆయన మనసు మారిందా అనేది కూడా మాట్లాడదాం. తర్వాత సరికి నా డ్రీమ్, మీ డ్రీమ్, మీ వైఫ్ డ్రీమ్ అంటే కదా బిగ్ బాస్కి వెళ్ళిన అది ఇది అంటే, మా వైఫ్ డ్రీమ్ కదా యాక్చువల్గా, నా డ్రీమ్. అందరూ వెళ్తున్నారు, ఎర్జేలు అందరూ, ఏంది నేను ఎందుకు వెళ్ళట్లేదు, నన్ను ఎందుకు పిలవట్లేదు అనుకుంటా ఉన్నాను. పిలిచిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నీ డ్రీమ్ కదా, వెళ్ళకుండా ఎలా ఉంటావు, నా ప్రెగ్నెన్సీలో ఉన్నా పర్లేదని ఆ అమ్మాయి బూస్ట్ ఇచ్చి నన్ను పంపించింది. ఆ తర్వాత టాప్ 5 దాకా ఉండాలని చాలామంది, కప్పు కొట్టుకొని రావాలని నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పారు, అంతా బాగానే ఉంది, అంతా వీళ్ళు చెప్పారు, కానీ టాప్ 5 కప్పు అని. కానీ దానికి అంత పేషెన్స్ మనకు లేదబ్బా, దానికి చాలా పేషెన్స్ కావాలి, ఆ పేషెన్స్ మనకు లేదు అని 2 weeks తర్వాత నాకు అర్థమైపోయింది. 2 weeksలోనే అర్థమైపోయింది, అంత పేషెన్స్ లేదు, కప్పు గిప్పు టాప్ 5 అంత మనకు సీన్ లేదనేసి అర్థమైపోయింది. పొద్దున్న లేచి ఖాళీగా ఉండాలా, అందరితో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండాలి, టైంపాస్కి ఏముండదు. నాకు ఏదైనా బుక్స్ చదువుతూ ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇష్టం, కానీ అక్కడ మాట్లాడకుండా ఉండి టైంపాస్ కాకుండా ఊరికే కూర్చొని నా వల్ల కాలేదు. ఆ టాప్ 5 విన్నర్ మన వల్ల కాదని 2 weeksలో నాకు అర్థమైపోయిందని ఆయన గురించి ఆయన చెప్పేసుకున్నారు. జెన్యూన్గా నాకు బిగ్ బాస్ సెట్ కాదు, నా వల్ల కాదని చెప్పేశారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అర్జున్ ఏమంటాడంటే, ఆదిత్య యష్మి వీళ్ళిద్దరు నీ క్లోజు, వీళ్ళిద్దరూ నీకు కసక్కరని వెన్నుపోట్లు భయంకరంగా పొడిచారు, వీళ్ళు బ్యాక్ స్టాపింగ్ మీకు చేశారని మీకు అనిపించలేదా? వీళ్ళిద్దరు నామినేట్ చేయడాలు, వీళ్ళిద్దరూ మీతో బాగుంటా కూడా అంటే, యష్మి బ్యాక్ స్టాబింగ్ ఏం కాదు, ఫ్రంట్ స్టాబింగే. ఎందుకంటే తను మీకేమంటుందంటే, యష్మి, ప్రేరణ, నిఖిల్, అభయ్ వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా, వీళ్ళందరూ గ్రూప్ అన్నట్టు చెప్పేశారు డైరెక్ట్గా. కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్స్ ఇవే, ఇలాంటివన్నీ లేపాడు ఆయన. వీళ్ళందరూ గ్రూపు, దెర్ ఈజ్ నో డౌట్ వీళ్ళందరూ క్లోజ్గా ఉన్నారు, ముందే తెలుసు. ఫస్ట్ నుంచి వీళ్ళు ఎలా ఉండిందంటే, మనం తర్వాత కొట్టుకొచ్చిన ముందు అవతలను తోసేద్దామనే సెన్స్లో ఉండిండ్రు. అలా ఆ భాగంలోనే మిగతా వాళ్ళని తోసేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది మేబీ గేమ్ అయి ఉండొచ్చు, నేను తప్పట్టాలనుకోవట్లేదు అన్నట్టు కూడా చెప్పారు. కానీ వాళ్ళైతే ఆ ప్రయత్నాలు చేశారు బ్యాచ్గా ఉండి, అది మాత్రం క్లియర్ అన్నట్టు చెప్పాడు. తర్వాత మొన్న కూడా చూస్తే మీకు ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్, మన సేవింగ్ పవర్ వచ్చింది యష్మికి, వచ్చినప్పుడు ప్రేరణని సేవ్ చేసింది అంతే, అంతేగాని ఇంకెవరిని చేయలేదు కదా. ప్రేరణని సేవ్ చేసింది, ఆవిడ గ్రూప్ మెంబర్, ఆవిడ ఫ్రెండ్ని సేవ్ చేసింది. ఇదే పాయింట్ నేను రివ్యూస్లో చెప్పా. శేఖర్ భాష గారికి అందరూ చెప్పిన నామినేషన్ రీజన్ ఫేక్, రాంగు. శేఖర్ భాష అంటే అంత ప్రేమ, అంత ఇష్ట, అంత అన్నప్పుడు ఆయన్నే సేవ్ చేస్తుండొచ్చుగా అన్న, అది ఆయనకు కూడా అనిపించినట్టుంది. అది రాంగు, నాకు కంఫర్ట్ జోన్లో. కానీ నాకేమనిపించిందంటే, దాని వెనక కాన్స్పిరసీ అనుకోను నేను. ప్రేరణని సేవ్ చేసింది, అదేం పెద్ద కాన్స్పిరసీ కుట్ర చేసి ఏదో కావాలని చేసిందని అనుకోను, కానీ కంఫర్ట్ జోన్ ఉంటుంది, అలా అయి ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళనే చేసుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే బాగుంటుంది హౌస్లో అనేసి అలా కంఫర్ట్ జోన్ కోసం చేసుకున్నారని అనుకుంటాం అనేసి మాట్లాడాడు. తర్వాత ఆ కాన్స్పిరసీ కాదు, కానీ వాంటెడ్గా గ్రూప్ గేమ్ ఆడారు. క్లియర్, నిన్ను చేస్తున్నానుగా, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నన్ను చెయ్యి, అది ముందు మాట్లాడుకొని వచ్చినట్టే ఉంది నాకు. వాళ్ళు క్లారిటీగా గ్రూప్ గేము, అదే మనం ఇట్లా మనం అట్లా, నేను వెళ్తున్నాను తెలిసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మనం లాస్ట్ దాకా ఉందో మిగతా వాళ్ళు తోసేద్దామని అనుకుంటారు. అదే శేఖర్ భాష గారు చెప్పింది. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాడు ఆయన,
ఇప్పుడు కొత్త వాళ్ళమైనా నాకు కానీ నబీల్ అండ్ ఆదిత్య గారికి కానీ మేము ఎట్లా ఉండిందంటే ఆ హౌస్లో వాళ్ళందరూ ఉన్నారు, అది వాళ్ళ ఇల్లు, మనం ఏదో గెస్ట్కి పోయామన్న ఫీలింగ్ ఉండింది నాకు. అంటే అలా ఉన్న టైంలో శేఖర్ మాకు అట్లా గెస్ట్ లాగా ఉన్నది. ఆదిత్య గారు ఏమో ఒక్కరే ఏదో గార్డెన్లో తిరుగుతూ ఉంటే పాప ఒక్కడే తిరుగుతున్నాడు, వీళ్ళేమో అట్లా గ్రూపుల్లో ఉన్నారు అనేసి నేను ఆయనకి టైంపాస్ కోసం ఆయనకి పక్కన ఉండి ఆయనతో జోకులు వేస్తూ ఉన్నాను. అంత జరుగుతూ ఉంటే ఆయన నాకే నామినేషన్లు చేయడము, ఒకసారి అయితే ఒప్పుకున్నాను, రెండోసారి ఒప్పుకున్నాను, ఇంక పదే ట్యాగులు ఇచ్చిన అన్నీ నాకే వేసేసరికి ఒకసారి జస్ట్ రివర్స్ అయినంతే. ఒక్కసారి మాట్లాడితే దానికి కూడా హట్ అయిపోయాను. ఆయన వాడిన పదాలు నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పాడు. బాగా మాట్లాడాడు, క్లియర్గా ఫస్ట్ వరకు ఒప్పుకున్నాను, తర్వాత నేను తీసుకోలేకపోయాను అన్న సెన్స్లో చెప్పాడు. తర్వాత అర్జున్ ఏమంటారంటే సోనియా కలిసిపోయింది కదా వాళ్ళందరితో, సోనియా కూడా సింగిల్గానే వచ్చింది కదా, వాళ్ళందరితో సోనియా కలిసిపోయింది కదా, మీరు ఎందుకు కలిసిపోలేకపోయారంటే భాష ఏమంటారు సార్ అంటే ఇప్పుడు ఏమంటారంటే శత్రువులు ఎక్కువ ఉండకూడదు అనే సెన్స్లో ఉండిపోయింది ఆయన. ఇప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటే అందరినీ ఒక్కొక్కసారి నామినేట్ చేస్తూ వేరే వాళ్ళకి ట్యాగులు ఇస్తూ ఉంటే ఆదిత్య గారికి శత్రువులు ఎక్కువైపోతారని ప్రచారం నన్నే పొడవడం స్టార్ట్ చేశాడు. అది నాకు కొన్ని రోజులకి నచ్చలేదు అన్నారు. సోనియా అందరితో మింగిల్ అయింది కదా, మీరు ఎందుకు నేను మింగిల్ అవ్వలేకపోతున్నా, అదేమో నాకు తెలియదు, ఆవిడైతే మింగిల్ అయింది అన్నట్టుగా చెప్పాడు. కానీ దానికి ఏంటంటే సోనియా గారికి కూడా ఉన్నారు కదా అబ్బాయి 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, ఇంకా మింగిల్ అయ్యేదేముంది, అబ్బాయి క్లోజ్ అయ్యి కాబట్టి ఆయనకు ఉన్నారు, వీళ్ళకి ఊరికి లేరు కదా, వీళ్ళు ఎవరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు లేరు కదా. ఆదిత్య గారికి, నబీల్కి, మన శేఖర్ భాష గారికి, సోనియా గారిది వేరే డిఫరెంట్ మ్యాటర్. తర్వాత సరికి సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటున్నారు, కానీ సెకండ్ నామినేషన్కి నన్ను ఇండిసిప్లిన్ అన్న మాట అనేసరికి నాకు భలే బాధ వేసింది. ఇండిసిప్లిన్ అన్నాడు, అది ఏమన్నా మిలిటరీ క్యాంపా ఇండిసిప్లిన్ అంటాడు? ఇది మిలిటరీ క్యాంపా? క్రమశిక్షణ ఉండాలి, వచ్చాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నా అలా ఉంటాను, ఎన్ని రోజులు ఉంచుతాను అన్ని రోజులు ఉంచుతాను, అంతేగాని మిలిటరీ క్యాంపా? డిసిప్లిన్ ఇండిసిప్లిన్ ఏముంది ఇక్కడ? అదంతా నాకు నచ్చలేదు అట్లాంటి అని. ఆ పాయింట్ నుంచి నాకు రివర్స్ అవ్వాలనిపించింది, అందుకే ఆయన నామినేట్ చేశానని చెప్పాడు. తర్వాత అర్జున్ ఏమని అడుగుతారంటే మీరు నామినేషన్స్లో ఆడియన్స్ గురించి నామినేషన్స్లో ఆయన ఆదిత్య గారితో మాట్లాడతారు. ఏమంటారు, ఆదిత్య మీరు నాకు పదే నామినేట్ చేస్తూ ఉంటే జనాలలో నాకు సింపతి వస్తే మీరు విలన్ అయిపోతారు అన్నారు, కానీ అక్కడ ఏమైంది, మీరు విలన్ అయ్యి బయటకు వచ్చారు అన్నట్టుగా చెప్పారు. అడిగాడు, అదే అట్లా అయ్యింది కదా, మీరు ఇప్పుడు ఏమంటారు దానికి అనేసి అర్జున్ అడిగితే భాష, నేను విలన్ అవ్వలేదు బ్రో, విలన్ అవ్వలేదు అర్జున్ గారు, నేను హీరోగానే వచ్చాను. ఎందుకంటే పర్సనల్గా ఎవ్వరు చేయలేదు నన్ను, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు పర్సనల్గా టార్గెట్ చేసి పర్సనల్గా ఒక సోనియా తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా నా మీద ప్రేమతోనే నన్ను నామినేట్ చేసి నా మీద దండ లేకుండా ఉన్నదానికి కారణం నా మీద ప్రేమతోనే వాళ్ళు దండ లేయలేదు. ఒక్క సోనియా తప్పించి అనిడు, మణికంఠ కూడా నా మీద ఏ పర్సనల్ ఫీలింగ్స్ కానీ పర్సనల్ కోపమే లేదు. నేను చెప్తున్నాను కదా అని స్టార్ట్ చేశాను అయ్యా. ఇప్పుడు నేను చెప్తాను, నామినేషన్స్లో జోక్స్ మీద వేసాడు మనకంటే, అంతకుమించి నా మీద పర్సనల్గా ఆ పిల్లడికి ఏం లేదు, సోషలైజ్ అవ్వట్లేదు అనేసి నేను ఫీల్ అయ్యి అట్లా ఉన్నాను, కానీ అంతకుమించి అతనికి నాకు అసలు ఏం లేదు. తర్వాత నామినేషన్స్లో అయితే నామినేషన్లో ఆ తల్లి చావుల గురించి, తండ్రి చావుల గురించి, దీని మీద కూడా సింపతి యాంగిల్ తెచ్చుకొని ఓట్స్ గెయిన్ చేయాలి అనే ఇది ఉండింది అన్నట్టుగా అనిపించింది మనోడిది ఫస్ట్ వీక్ చూసిన తర్వాత. అది నాకు నచ్చలేదు, ఆ ఒక్క పాయింట్ నచ్చలేదు అన్నాడు. ఒక్కటి చెప్తానండి, అబద్ధం అని మీకు ఎలా తెలుసు అనేసి అర్జున్ అంటే, అతను చెప్పింది నిజమై ఉండొచ్చు, కంటే అబద్ధం నిజం అనేది పక్కన పెడితే అందరికీ ఉంటాయి కష్టాలు లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి ఎవరికి సంబంధించిన వాడికి. మరి అందరూ కష్టాలు చెప్పుకుంటూ నాకు సింపతిని చూసి నాకు ఓట్లు వేయండి అంటే ఎట్లా? ఇప్పుడు ఒక దానికి వెళ్తాం, యుద్ధం చేసుకునే టైంలో నా పాస్ట్ తెలీదు, నా బాధలు తెలీదు, నా కష్టాలు తెలీదు, నా కష్టాలు చూసి నువ్వు బాణం వేయాలి, నా కష్టాలు ఇంటున్నప్పుడు నువ్వు బాణం వేయకూడదు అంటే ఎట్లా? అది న్యాయంగా ఉండదు కదా, అది యుద్ధ నీతి కాదు కదా. మనందరం కష్టాలతోనే వచ్చాము, నీ కష్టాలు చెప్పడం వల్ల ఏం యూజు? కష్టాలు చూసి ఓట్లేయమంటే ఎట్లా? గేమ్ చూసుకొని ఓట్లేయాలనేది చాలా బాగా మాట్లాడాడు. అతను మాట్లాడే ప్రతి ఒక్కటి సెన్సిబుల్గానే ఉన్నాయి, పర్ఫెక్ట్గానే ఉన్నాయి. శేఖర్ భాష గారు మణికంఠని చూసి ఆల్మోస్ట్ అందరికీ అలాగే అనిపించింది. ఇప్పుడు ఆ యాంగిల్ ఎందుకు పోతుంది అంటే అతను బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఎప్పుడైనా చూసుకోండి బిగ్ బాస్ హౌస్లో ఎంత బేకారు పని చేసినా అక్కడ 2-3 వారాలు భయంకరంగా ఆడితే ఆ బేకారు పని చేసినట్టుగా గుర్తుండదు లాస్ట్కి. మనకంటే అది అలా అవుతుంది, మోస్ట్లీ అతను రికవర్ అవుతున్నాడు గేమ్ ప్రాసెస్లో. ఎందుకంటే బాగా ఆడుతున్నప్పుడు బ్యాక్ అదంతా పాస్ట్ అంతా వెళ్ళిపోద్ది. అలా హౌస్లో బాగా పర్ఫామ్ చేశారని మీరు అనుకుంటున్నారా శేఖర్ భాష? అనగానే భాష గారు ఫస్ట్ వీక్ వాజ్ వెరీ గుడ్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చినని నాకు ఖచ్చితంగా అనిపించింది. లాస్ట్ 3 days నుంచి మాత్రం కొంచెం డౌన్ అయ్యానని నాకు కూడా అనిపించింది. నెగటివ్ ఆర్ పాజిటివ్
నెగిటివ్ మీరు గమనిస్తే నెగిటివ్ పాజిటివ్ అదే ఆ వైట్ కలర్ బ్లాక్ కలర్ లిక్విడ్ పోస్తారు కదా చీఫ్ అవ్వడానికి, అంటే ఎక్కువ ఎవరికి వచ్చింది చెప్పండి, మీరే గమనించండి. ఆదిత్య ఓం గారికి వచ్చింది. ఆదిత్య ఓం గారికి ఎక్కువ వచ్చింది, నాకేం ఎక్కువేం రాలేదు. అంటే అందరికీ ఆయన మీద ఉంది. ఆయన నచ్చలేదు అందరికీ, నేను అందరికీ నచ్చాను. నాకు ఏం వాంటెడ్గా వాళ్ళు పంపించలేదు, నేనే అడిగి నేనే వాళ్ళందరూ ప్రిపేర్ చేయించి వాళ్ళ చేత నాకు వేయకూడదు అనేసి నేనే ప్రిపేర్ చేయించిన అన్నట్టు చెప్తారు. దీని గురించి లాస్ట్లో మాట్లాడతాం ఆయన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. భాష ఇంకోటి హౌస్ మేట్స్ అలా డిసైడ్ అయ్యేలాగా నేనే చేశాను వాళ్ళని, నేను ఒప్పించి వాళ్ళందరూ నాకేయండి, నేను వెళ్తాను నా కొడుకుని చూస్తాను అన్నట్టుగా నేను ఒప్పించాను అన్నట్టు చెప్పాడు. మాట్లాడతాం. తర్వాత అర్జున్, నాకు అలా అనిపించలేదండి, నాకదేం అలా అనిపించలేదు, నాకు కూడా అలాగ అనిపించలే, ఎందుకనేది లాస్ట్లో చెప్తా క్లియర్గా. తర్వాత భాష ఇంకో మాట, భాష దానికి ఏమంటే దిస్ ఈజ్ ద లిమిట్, నాకు అనిపించేసిందండి దిస్ ఈజ్ ద లిమిట్, ఇంతకన్నా నేను ఉండలేను, మహా అయితే ఇంకొక వారం ఉండుండేవండి, మహా అయితే ఇంకొక వారం, ఇది లిమిట్ అండి, నాకు అర్థమైపోయింది, నా వల్ల కాదనేసి అర్థమైంది. అర్జున్, ఇంత ప్రెజర్ ఉంటుంది అనుకోలేదా మీరు, మీకు తెలియదు ఫస్ట్ అంటే ఖాళీగా కూర్చోవడము ఇష్టం లేదు నాకు ఐ థింక్ ఐఎమ్ డన్, నేను ఇట్లా అనుకోలేదండి, ఇంత ప్రెజర్ ఉంటుంది అనుకోలేదు, ఖాళీగా కూర్చోవడం అనేది నా వల్ల కాదు, ఐ థింక్ ఐఎమ్ డన్ అని ఫిక్స్ అయిపోయింది నేను అప్పుడే, అందుకని వాళ్ళ చేత నేను వెళ్ళిపోతానని చెప్పి మరీ వాళ్ళ చేత దండలో వేయించుకున్నాను అని చెప్పాడు. తర్వాత అర్జున్, హౌస్లో మీకు ఎనిమిస్ ఎవరున్నారనిపిస్తుంది మీకు, ఈ సీజన్ 8 అన్నారు కదా, ఈ సీజన్లో మీకు ఎనిమిస్ ఎవరని మీరు అనుకుంటున్నారు అనగానే నాకెవరు లేరు, ఎనిమిస్ అంటూ ఎవ్వరు లేరు అనేసి భాష గారు అని. కానీ చిన్నోడా ఇక్కడ వచ్చిందయా, వాళ్ళది లవ్ ట్రాక్ ఏమో, వాళ్ళది కొంచెం ఏదో తేడా కొడుతుంది అనే సెన్స్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. వెరీ కాంట్రవర్షియల్, కానీ దాన్ని చాలా తెలివిగా తీసుకెళ్లారన్న ఫీలింగ్ అయితే వచ్చింది, నాకు అనిపించింది. ఏమన్నా తెలుసా, ఎనిమిస్ ఎవరు లేరు, కానీ చిన్నోడా పెద్దోడా అనే గ్యాంగ్ ఫామ్ అయ్యి అభయ్తో సహా వాళ్ళ ఓదార్పు యాత్రలు నాకు నచ్చేవి కాదు. ఎప్పుడు ఒక గ్యాంగ్గా కూర్చొని ఎవరో ఒకరు దాంట్లో ఎమోషనల్ అవ్వడం, మిగతా వాళ్ళు ఓదార్చుకోవడం నాకు చూడడానికి నాకు వల్లేదు లేదు. ఏం కంటెంట్ రా ఇది అనేసి నాకు అసలు అర్థమయ్యేదే కాదు. కన్నీళ్లు కార్చడం, వాళ్ళని మిస్ అవుతున్నా వీళ్ళని మిస్ అవుతున్నా అనేసి ఓదార్చులు చేసుకోవడం, ఇది నాకు అసలు అర్థం కాలే. వీళ్ళ గ్యాంగ్ అంతా చేస్తున్నది నాకు ఏం అర్థం కాలే. వాళ్ళు నాకు నచ్చలేదు అనే సెన్స్లో చెప్పాడు. ఎనిమిస్ అంటే ఎనిమిస్ లేరు, కానీ ఈ పర్టికులర్ పర్సన్స్ నాకు నచ్చలేదు అన్నాడు. తర్వాత ఇండైరెక్ట్గా చెప్పింది అని భాష గారు, సోనియా బయటకు ఒకలాగా లోపలికి ఒకటిలాగా అనిపిస్తుంది నాకు. సోనియా ఒక్కటి మాత్రం బయటకు ఒక విధంగా లోపల ఒక రకంగా కనపడుతుంది, అది ఏంటనేది అర్థం కావట్లేదు. తర్వాత అర్జున్, ఫస్ట్ వీకు ఆరెంజ్ ఇష్యూ జరిగింది కదా, మిమ్మల్ని ఎందుకు వాంటెడ్గా అనింది, ఎందుకు సీరియస్ అయ్యారు మీరు అన్నట్టుగా సోనియా గురించి. అది నేను ప్రాంక్ అనుకున్నాను కదా, ప్రాంక్ కాదంట, అంత రూడ్గా మాట్లాడడం తప్పు కదా సోనియా. నేను ప్రాంక్ ఏమో అనేసి పెద్ద సీరియస్గా తీసుకోలేదాన్ని, ఎందుకంటే తర్వాత 5 నిమిషాలు వచ్చి సోనియాతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు భాష గారు, సోనియా కూడా నవ్వుతూ మాట్లాడింది, దాన్ని బట్టి ప్రాంక్ ఏమో అనుకున్నాను, మనకు కట్ చేసారేమని. ఎంత రూడు, నువ్వు అని అన్నా కూడా అనకుండా మాట్లాడద్ది. దాంట్లో అంతా మనకు చూపించలే, రైతులను కూడా తీసుకొని వచ్చి రైతులు రిలేటెడ్ ఏదో రాజకీయంగా అంతా మాట్లాడింది, రైతుల పాయింట్ వచ్చింది, ఏదేదో తీసుకొని వచ్చింది అమ్మాయి అనవసరంగా. దీన్ని వాంటెడ్గా అటెన్షన్ కోసం చేసింది అమ్మాయి. ఆరెంజ్ ఇష్యూ మాత్రం రైతులు దాకా వెళ్ళింది, అవసరమా చెప్పు. విష్ణుప్రియ మ్యాటర్లో కూడా, విష్ణుప్రియ మ్యాటర్ తీసుకువచ్చాడు, ఆయన హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడాల. విష్ణుప్రియ మ్యాటర్లో కూడా అడల్టరేటెడ్ ఏముంది అక్కడ, నాకు అర్థం కాల, ఏమీ లేదు అడల్టరేటెడ్. దాంట్లో ఆవిడ బిహేవియర్ ఎట్లా ఉందంటే సోనియాది, చిన్న దాన్ని పెద్దదిగా చేసి వాళ్ళని భయపెట్టేసి ఆట ఆడుతుంది అమ్మాయి. ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసి భూతంలాగా చూపిస్తేస్తుంది, వాళ్ళని తగ్గించాలనేది ఆవిడ ప్లాను. పర్ఫెక్ట్ చెప్పాడు, అది జనాలకు కూడా అర్థమైంది. అదే కూడా ఆవిడ చేస్తుంది ఫస్ట్ నుంచే. కుక్కర్ విషయం చిన్నది పెద్దది చేసింది, ఆరెంజ్ విషయం చిన్నది పెద్దది చేసింది, తప్పే. ఆ రోజు ఆడుకోవడం కూడా తప్పు కదబ్బా. మేము ఎన్నిసార్లు ఆడలేదు, నేను రేవంత్ శ్రీహాని అందరం, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు టైం పాస్ కాక పిచ్చి పట్టుద్ది, ఇంకేం చేస్తారు. ఆయన వార్నింగ్ ఇస్తాడు, బిగ్ బాస్ 2 నిమిషాలు అయితే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా దానికి లిమిట్ ఉంటుంది. చిన్నది తప్పే, చిన్న తప్పు పెద్ద ఆర్గ్యుమెంటు. తర్వాత బ్రెడ్లు అసలు లేదు, దాంట్లో ఆర్గ్యుమెంటు. అడల్టరేటెడ్ అనేది అసలు లేదు, దాంట్లో ఓవర్ ఆర్గ్యుమెంటు. మొన్న కూడా ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పిన దాంట్లో పెద్ద తప్పు కదా, ఆయన ఉద్దేశం ఆయన చెప్పకూడదా, దానికి పెద్ద ఆర్గ్యుమెంట్. అంటే చిన్నది పెద్దది చేస్తున్నది క్లియర్. తర్వాత అర్జున్ ఏమంటాడు, జోక్స్ చెప్పాలి నువ్వు, కొన్ని నేమ్స్ చెప్తాను, వాళ్ళ నేమ్స్ మీద జోకులు చెప్పాలా, ఓకేనా అనగానే స్పాంటేనియస్గా చెప్పాడు ఆల్మోస్ట్ అందరి మీద. ఏమన్నాడు భాష గారు, ప్రపంచంలో మణికంఠ గురించి చెప్పమన్నాడు, మణికంఠ గురించి చెప్తే నేను ఒకసారి చెప్పాను మణికంఠకి, దానికి కూడా కొంచెం అట్టేనట్టుగా అనిపించాడు. ఏం చెప్పారంటే, ప్రపంచంలో నీకన్నా గొప్పది ఏమి లేదని అనుకుంటూ ఉంటారు జనాలు అనేసి, నాకన్నా గొప్పది ఏమి లేదా అంటే అని అడగగానే మణికంఠ కదా, మణి కంటే గొప్పది ఏమి లేదు అని అనుకుంటారని చెప్పినట్టు. అంతే,
దానికి కూడా కొంచెం హర్ట్ అయ్యాడు, అతను ఫీల్ అయినట్టు అనిపించింది నాకు, అట్లా జోకులు చెప్పాను అన్నట్టుగా చెప్పాడు. తర్వాత అర్జున్ సోనియా మీద చెప్పండి ఏదనంటే భాష ఏమన్నా తెలుసా, సోనియా నైట్ అయితేనే చాలు ఎమోషనల్ బరస్ట్ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ ఎమోషనల్ బరస్ట్ అయ్యి ఓదార్పు యాత్రలతో నిద్రపోనివ్వదు ఆ అమ్మాయి. సోనియా నిద్రపోనివ్వదు. ఓదార్పు యాత్రలు జరుగుతూ ఆ ఓదార్పు యాత్రలతో మాకు నిద్రపోనివ్వదు ఆ అమ్మాయి, ఎమోషనల్ అవుతూ ఉంటుంది నైట్ అయితే మాత్రం అనేసి ఆవిడ గురించి చెప్పాడు. తర్వాత నాకు అడగకుండానే చెప్పాడు ఇక్కడ, నాకు ఫేవరెట్ సీత గెలుసుద్ది, విన్నర్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నా సీత మీద. భలే మంచిది, భలే క్యూట్, భలే యాక్టివ్, భలే స్ట్రాంగ్ ప్లేయరు, సూపర్ అన్నట్టుగా ఫైర్ ఉంది అన్నీ చెప్పాడు. తర్వాత నిఖిల్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్, నిఖిల్ కూడా గుడ్ స్ట్రాంగ్ ప్లేయర్ అది నేను చెప్పి తర్వాత ఇంక స్టార్ట్ చేశాడా. భాష ఏమంటారు తెలుసా, చాలామందికి కన్నడం లాంగ్వేజ్ రాదు కదా, పృథ్వీ గురించి చెప్పండి, పృథ్వీతో జోక్ వేసిందంట. చాలామంది కన్నడం లాంగ్వేజ్ రాదు, కానీ పెళ్ళి అయితే వస్తుంది అనంట. ఎట్లా వస్తుందంటే కన్నడం వస్తుంది కదా, అందుకు కన్నడ లాంగ్వేజ్ అనేసి ఆ జోకులు వేసిందంట. ఆయనతో అందరు నవ్వుకున్నారంట. తర్వాత చాలా జోకులు చెప్పాడు, అవన్నీ నేనేం సోసోగా వెళ్ళిపోయినాయి అనమాట. అది పెద్ద స్టోరీలు చెప్పాడు. తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశాడు మెయిన్ పాయింట్ భాష. సోనియా, నిఖిల్, పృథ్వీని చూస్తే మంచి వైబ్ నాకు అనిపించలేదు. ఇక్కడ నుంచి కాంట్రవర్షియల్ టాపిక్, మంచి వైబ్ అయితే అనిపించలేదు. లవ్ ట్రాక్ అని చెప్పలేను, కానీ ఎందుకురా ఈ డ్రామా ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది నాకు అనిపించింది. ఇక్కడ వరకు లవ్ ట్రాక్ కాదేమో అన్నట్టుగా చెప్పి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. నిఖిల్, పృథ్వీ కూడా జెన్యూన్ అనిపిస్తారు, కానీ సోనియా మాత్రం వాళ్ళని బలి చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వాళ్ళని బలి చేస్తుంది, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆడుతుంది అన్నట్టుగా అనిపించింది. తర్వాత జనాలకు అనిపించింది చెప్పిండ్రు. తర్వాత అబ్బా నాకు వీళ్ళని చూస్తే జనాలు ఏమనుకుంటారో అనేది నాకు అర్థం కాలేదు, కానీ నాలాంటి వాళ్ళకి మాత్రం నచ్చుండరు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు చేసేది ఏదో నాలాంటి జనాలకైతే నచ్చుండదు అనేసి అన్నాడు. నిజంగానే కరెక్ట్గా చెప్పాడు. అది కూడా చాలామంది జనాలకి ఏంద్రా ఇదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే చెప్పాడు ఆయన. అందరికీ నచ్చకపోవచ్చు, నాలాంటి మనుషులకైతే నచ్చుండకపోవచ్చు బయట నేడు. తర్వాత జనాలు అయితే చిరాకు పడతారో ఎంట్రా అని ఎప్పుడు నీరసంగా ఉంటుంది, నామినేషన్లో తప్ప మాట్లాడదు, మిగతా టైంలో నీరసంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఇంకొక మాట అనండి అయ్యా, లాస్ట్ హైలైట్ మాట, మేబీ ఎవరినో మిస్ అవుతున్న ఫీలింగ్ని వేరే వాళ్ళలో చూసి అలా ఏమన్నా ఉండొచ్చు, కానీ నాకు టూ మచ్ అనిపిస్తుంది. 1% డౌట్, లవ్ ఏమో అని 1% డౌట్ అన్నట్టుగా అన్నాడు. అంటే అది కొంచెం ఇది సంథింగ్ ఏదో వేరే రకంగా రాంగ్గా వెళ్తుందేమో అని 1% డౌట్, కొంచెం డౌట్ ఉంది అన్నాడు. అంటే వేరే వాళ్ళని ఎవరినో మిస్ అవుతుంటే బయట వాళ్ళని, ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ వేళలో చూసుకుంటూ అలా ఉన్నారేమో, దానివల్ల 1% డౌట్ అయితే వస్తుంది అనేది ఈయన అర్జున్ కూడా చెప్తే కొంచెం డౌట్ ఉంది. అంటే మీకు 1% అంటే అవును అదైతే డౌట్ ఉంది, ఇదే సంథింగ్ రాంగ్ వీళ్ళ మధ్య జరుగుతుంది అన్న సెన్స్లో చెప్పాడు ఆయన. చాలా కాంట్రవర్షియల్ పాయింట్, కానీ దాన్ని మేబీ అనేసి వాడాడు. ఆయన చూస్తుంటారు కదా, ఆయన చూసిన దాంట్లో జనాల్లో ఆల్రెడీ ట్రోల్స్ బీభత్సంగా వస్తున్నాయి. దాన్ని ఆయన డౌట్ఫుల్గా చెప్పాడు, 1% డౌట్ అన్నాడు. అది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయాలి. తర్వాత సరికి అర్జున్, మీ దగ్గర నచ్చింది ఏంటి అంటే మీరు సింపతి కార్డే యూజ్ చేయలేదు, అది నాకు బాగా నచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా, డెలివరీ టైంలో కూడా, దానికోసం మీకోసం ఒకటి తెచ్చారని స్టార్ట్ చేసి వెళ్ళి వాళ్ళ కొడుకు ఫస్ట్ డే పుట్టగానే తీసిన ఫోటోని ఫ్రేమ్ గడుచుకొని వచ్చాడయా. మామూలు మూమెంట్ కాదు, మీరు ప్రోమోలో చూస్తుంటారు, కానీ ప్రోమోల కంటే ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ ఇస్తే భాష మామూలు ఎమోషనల్. అబ్బా సో హ్యాపీ అర్జున్, చాలా హ్యాపీ అర్జున్ అనేసి చూసుకొని భలే ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు, క్యూట్ అనేసి ముద్దు పెట్టుకొని చూసుకుంటూ ఫస్ట్ చూడడం నీ వల్ల చూశాను అనగానే అర్జున్ ఏమంటే, నేను ఎందుకు తెచ్చానంటే ఈ బజ్ ప్రోమోలో నేను ఫస్ట్ చూశాను రా, నేను పెద్ద అయిన తర్వాత వాడికి కూడా చెప్పుకుంటుంటే నాకు కూడా నేను పార్ట్ అయినట్టు ఉంటుంది అనేసి నా ఆనందం కూడా పంచుకుందని తెచ్చాను అన్నట్టుగా భలే చెప్పాడు అర్జున్ కూడా. దాంతోపాటుగా మరి జీవితాంతం గుర్తుంటుంది అర్జున్ గుర్తుపెట్టుకుంటే ఇంకా గుర్తుండిపోద్ది, ఆ మూమెంట్ గుర్తుండిపోద్ది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత మీకు నచ్చిన పర్సన్ ఎవరైతే విన్నర్ అవుతారనుకుంటారో వాళ్ళ ఫోటో మీద ఆల్ ది విష్ చెబుతూ ఏదైనా రాసి ఆ చెట్టుకు కట్టాలి. విన్నర్ ఎవరు అవుతారనుకున్నారో వాళ్ళ పేరు మీద రాయాలని ఆయనకు స్టార్ట్ చేసి, నేను యాక్చువల్గా ఫస్ట్ నామినేట్ చేసింది సీతానే, కానీ ఈరోజు చూడ అమ్మాయి నాకు ఫేవరెట్ కంటెస్ట్ అనేది విధి అలా ఉంటుంది అనమాట. సీత విన్నర్ అవుతుందని నేను అనుకుంటున్నానని ఆ కార్డ్ మీద ఏం రాశారంటే ఆవిడ ఫోటో మీద సీత అని రాసి బిగ్ బాస్ టైటిల్ మీ రాత అని రాశాడు. సీత రాత అని రాసి ఇక్కడ వరకు ఓకే, సీత రాత ఏముందని అనుకున్నా, కానీ చెట్టు కట్టేసిన తర్వాత మాట్లాడాడు, స్వామి ఎట్టా వస్తాయా అట్లాంటివి అని అనుకున్నా. ఏమన్నాడు తెలుసా, చెట్టు కట్టేసి వచ్చి
అర్జున్ ఆ చెట్టు జాగ్రత్త అన్నాడు. ఏమంటే అది ఎందుకంటే నేను రాశాను కదా సీత బిగ్ బాస్ టైటిల్ మీ రాత అని రాసారా, అది కవిత కదా. కవితని ఇంగ్లీష్లో ఏమంటారు? పొయిట్రీ అంటారు. పోయే ట్రీ, అది పోద్దేమో, చెట్టు పోద్దేమో పోయే ట్రీ, అందుకని అది పోకూడదు అనేసి జాగ్రత్త చెప్తున్నా అంటున్నాడు. ఇది మాత్రం జోకే భాషా గారు, మిగతా ఇది మాత్రం జోకే అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఇది బిగ్ బాస్ బజ్. ఇప్పుడు నేను చెప్తాను ఆ కుట్ర ఏం జరిగిందంటే, ఏం జరిగి ఉంటుంది అనేది గెస్సు, ప్లస్ నాకు క్లారిటీ వచ్చింది, మీకు కూడా అర్థమైపోద్ది. ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదైతే మాట్లాడో ఇవన్నీ అక్కడ కెమెరాల ముందు మాట్లాడుంటాడు, కెమెరాలతో మాట్లాడుంటాడు. దాంతోపాటు అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరితో కూడా మాట్లాడుంటాడు. నేను వెళ్ళాలని ఉంది, నా బిడ్డను చూడాలని ఉంది, నా కొడుకుని చూడాలని ఉంది, దెర్ ఇస్ నో డౌట్ అని మాట్లాడితే, అక్కడ బిగ్ బాస్ టీమ్ కావచ్చు, నా దృష్టిలో ఇది ఓన్లీ మై పర్సెప్షన్, నా ఒపీనియన్ మాత్రమే, మీకు కరెక్ట్ అనిపించిందో లేదో చూడండి. ఇతను కొంచెం డౌన్లో ఉన్నాడు, కొడుకు పుట్టాడు, పుట్టిన తర్వాత చెప్పుంటాడు, పుట్టక ముందు కూడా ఇంక 2 రోజులు డెలివరీ ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, ఉండలేకపోతున్నా అని ఉంటాడు. దాంతోపాటు ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాడంటే ఫుడ్ ప్రాబ్లం అయిందంట, ఈ రేషన్లో నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకున్నారంట, నాన్ వెజ్ వండుకుంటున్నారంటే, ఈయనకి వెజ్ తక్కువ ఉందంటే, ఈయనకి ఫుడ్ చాలా ఇబ్బంది అయిందంట, ఎగ్ కూడా తిన్నంటేనా, దానివల్ల కూడా ఒక ఇబ్బంది అన్నాడు. దాంతోపాటుగా ఇతను అందరికీ చెప్పడం వల్ల ఇతన్ని ఖచ్చితంగా అందరూ కాంపిటీషన్గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే ఎవ్రీ పర్సన్ కాన్వర్జేషన్లో ఒక సోనియా తప్పించి కాంపిటీషన్గా ఫీల్ అవ్వండి. మిగతా వాళ్ళ కాన్వర్జేషన్స్లో ఇతను వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే ఫీలింగ్లో ఉండిను, ఏ మూలలో మాట్లాడుకున్నా కూడా. అలాంటి పర్సన్కి బంగారం లాంటి ఆపర్చునిటీ వాళ్ళందరికీ వచ్చింది. ఏదైనా ఈ పిల్లోడు ఇతనే వెళ్తా అన్నాడు, ఇంక మనకేం కావాలరా, ఆయన ఒక కాంపిటీటర్ తగ్గిపోయాడు కదా అనే సెన్స్లో ఇతను అన్న మాటలన్నీ వాళ్ళకి హ్యాపీ అనిపించి వాళ్ళు ఏం చేశారు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ ఒక యాంగిల్లో జరుగుతున్నాయి, 360 degrees యాంగిల్లో బిగ్ బాస్ టీం చూస్తుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ సీజన్ డల్గా నడుస్తుంది, నో డౌట్ అందరికీ తెలిసింది ఆ డల్గా నడుస్తున్నది. ఈ డల్గా నడుస్తున్న సీజన్ని లేపడానికి ఒక ఆపర్చునిటీ కావాలా, ఈ ఆపర్చునిటీని అతను ఆల్రెడీ వెళ్తానంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరికి లాస్ ఏం జరిగేది ఏం లేదు, వెళ్తున్నాడు కాబట్టి డిఫరెంట్ ప్రాసెస్ పెడదామని ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఎన్ని ఛాన్సెస్ అనమాట, బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెట్టుండొచ్చు. ఆ టైంలో వీళ్ళు వింటున్నారు కాబట్టి ఎలాగూ ఈ ప్రాసెస్ పెడితే అందరూ శేఖర్ భాషకే వేస్తారు, ఎందుకంటే అతను ఆల్రెడీ అడుగున్నాడు కాబట్టి శేఖర్ భాషకి వేస్తారు, శేఖర్ భాష వెళ్ళిపోతాడు. ఎలాగూ వెళ్తా అంటున్న కంటెస్టెంట్ని వాళ్ళు ఉంచుకోరు, అంటే అంత ఈజీగా. మా దాంట్లో చంటి గారు కావచ్చు, ప్రతి సీజన్లో మీరు చూసుకోండి, వెళ్తా అంటున్న వాళ్ళ నుంచి కంటెంట్ రాదు, వాళ్ళు ఇంకేం చేయలేరు, వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేస్తారు, వాళ్ళు నీరసంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా దానికి ఏం రాదు. కాబట్టి ఈ ప్రాసెస్ పెట్టారు. ఈ ప్రాసెస్ని వాడుకొని ఆదిత్య గారికి భాషా గారికి రావడం వల్ల అక్కడ ఆదిత్య మణికంఠను ఆదిత్య ఇంకొకరు ఉండుంటే మేబీ వాళ్ళ ఉద్దేశం ఆదిత్య కంటే స్ట్రాంగ్ ఉండాలి, అదే మణికంఠ ఈయన శేఖర్ భాష కంటే స్ట్రాంగ్ ఉండేవాడు పంపించుండేవాళ్ళేమో, అక్కడ అట్టున్నారు ఆ కంటెస్టెంట్స్ ఈసారి. కానీ ఇతనే స్ట్రాంగ్ కాబట్టి, శేఖర్ భాష గారే స్ట్రాంగ్ కాబట్టి ఆదిత్య గారు ఆల్రెడీ లాస్ట్ దాకా వచ్చారు కదా, నెక్స్ట్ వీకెండ్ వెళ్ళిపోతాడు ప్రశాంతంగా. ఈయనైతే మళ్ళీ లేనిపోయిన తలకాయ పని, ఈయనకి వేద్దాము, ప్లస్ ఆయనే అడుగున్నాడు కాబట్టి ఆయన కూడా అడుగున్న సిచ్యువేషన్లో వెళ్ళిపోద్దనేసి చేశారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, అతనే అడుగున్నా కూడా వాళ్ళు ముందు వెనక ఆలోచించి పరిస్థితులను బట్టి చూసి ఈ పర్సన్కి అస్సలు ఆడలేకపోతున్నాడు, ఈ పర్సన్ అసలు వేస్ట్, అసలు ఈ పర్సన్కి అసలు క్లారిటీ లేదు గేమ్ మీద అనేది అర్థం చేసుకుని ఆదిత్య గారికి కాకుండా శేఖర్ భాష నుంచి వాళ్ళు మోటివేట్ చేస్తుంటే బాగుంటుంది టీం కావచ్చు. ఎందుకంటే మణికంఠానికి కన్ఫెషన్లో పిలిచి మోటివేట్ చేశారా లేదా, బిగ్ బాస్ కావచ్చు, బిగ్ బాస్ టీం కావచ్చు, కంటెస్టెంట్స్ అందరూ మోటివేట్ చేశారా లేదా. శేఖర్ భాష అంత లోలో ఉండి వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక్కరైనా మోటివేట్ చేశారా, ఆ సిచ్యువేషన్లో మాట్లాడారా, బిగ్ బాస్ ఏమైనా మాట్లాడేది మనకు చూపించారా. అలా ఉంటుంటే మోటివేట్ చేసి ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటే ఏం ప్రాబ్లం లేదయ్యా, మీ బాబు బాగుంది, మీ వైఫ్ బాగుంది అని బిగ్ బాస్ కన్ఫెషన్లో చెప్పుంటే ఆయన మోటివేట్ అయి ఉండేవాడు, ఇంకో స్ట్రాంగ్ అయి ఉండేవాడు. ఇవన్నీ మామూలని. వెజిటేరియన్ లేదన్నప్పుడు వాళ్ళందరికీ పంపించాడు కదా, మణికంఠకి, నిఖిల్కి ఫస్ట్ రాగి జావా, తర్వాత వెజిటేబుల్స్, తర్వాత ఫ్రైస్ కూడా పంపించాడు, పప్పు కూడా పంపించాడు. ఇతనికి ఏదో ఒకటి వెజ్ పంపించుండొచ్చు కదా, అంటే అతను అవసరం లేదని అనుకున్నాను, ఎందుకంటే అంత కంటెంట్ రావట్లేదు, ఇతని నుంచి హైపర్ రావట్లేదు అనే ఫీలింగ్ కూడా వచ్చుండొచ్చు. కంటెస్టెంట్స్కి కూడా వెళ్తా అంటున్నాను కాబట్టి మనకి బకరా దొరికాడు, ఇతను ఉంచేసి ఇతను ఎలాగో నెక్స్ట్ వీక్ వెళ్తారు కాబట్టి ఆయన పంపించేద్దాం బకరాని చేసేసి అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయారు. దాంతోపాటుగా రీఎంట్రీ గురించి మాట్లాడదాం. ఇదంతా ఆయనదే తప్పు, ఆయన సెట్ కాలేదని ఆయనే యాక్సెప్ట్ చేసి కెమెరాలకు చెప్పినప్పుడు ఆయన ఎందుకు ఉంచుతారు, ఆయనకి ఎందుకు అది జనాలకు చూపించుంటే జనాలు కూడా ఓట్లేరు, అది కూడా జరిగింది. కానీ ఆయన ఫుటేజ్ కూడా తగ్గించేశారు, వాంటెడ్గానే తగ్గించుండొచ్చు కూడా, ఎందుకంటే అతను ఇచ్చుండకపోవచ్చు కూడా. ఆయన డౌన్ అయ్యాను లాస్ట్ 3 days నుంచి ఆయనే చెప్పినప్పుడు ఆయన కంటెంట్ ఏం లేదు. సో ఆ రకంగా ఏ రకంగా చూసినా ఆయనే వెళ్తానని నేను అన్నప్పుడు మనం మాట్లాడడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు రీఎంట్రీ గురించి నేను నైట్ కూడా వీడియో చేశాము, ఎందుకు ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది, కానీ ఆయన వెళ్తానన్నప్పుడు మనం ఏం చేయలేం, అది మనకు తెలియలే. కానీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినా కూడా రీఎంట్రీ ఛాన్స్ ఉంటుందేమో అని నేను అనుకున్నా. కానీ రీఎంట్రీ ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. ఎందుకంటే
ఆయనకి ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి, ఓపిక లేదని ఆయనే ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నాడు, బస్సులో చెప్పాడు. అలాంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత మాట మార్చాడు. రీఎంట్రీ అవకాశం ఉంటే చూద్దాం వెళ్దామని. అది ఎందుకు? జనాల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఈ ఫాలోయింగ్ కొంచెం అందరూ బాధపడుతున్నారని చూసిన తర్వాత మేబీ మనకు ఫాలోయింగ్ వచ్చింది, జనాలు ఎందుకులే వాళ్ళ కోసం వెళ్దామని మనసు మార్చుకున్నట్టే. కానీ ఆయనకి స్వతహాగా దాని మీద ఆ యావ కానీ దాని మీద కప్పు కొడదామని కానీ ఇది అయితే లేదు. అలా లేదు అన్న పర్సన్ని మళ్ళీ రీఎంట్రీ ఛాన్స్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. అది ఇవ్వడం వల్ల కూడా ఆయనకే ఇబ్బంది, మళ్ళీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా ఆయనకి సెట్టే కాదు బిగ్ బాస్. అంత జెన్యూన్గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరి వైపు నీతి న్యాయం మాట్లాడుతూ లోపల ఉన్న పర్సన్కి బిగ్ బాస్ సెట్ అవ్వడం, దీనివల్ల గొడవలు రావడం, దీనివల్ల ఏది జరగదు. మంచితనంతో ఉన్నప్పుడు అది వర్కౌట్ కూడా కాదు. లోపల కొంచెం కన్నింగ్నెస్ ఉండాలా, కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉండాలా, అవేం లేవు. మనిషి టాలెంటెడ్, మాటకారి, మంచోడు, ఇది సెట్ కాదు బిగ్ బాస్కి. రీఎంట్రీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వరు, ఇచ్చినా కూడా వేస్ట్. నా ఉద్దేశంలో అయితే మనస్ఫూర్తిగా నాకు అనిపించింది, నేను తెలుసుకున్నది అన్నీ చెప్పాను. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్గా ఉండాలనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.